ప్రైస్ లార్డ్. మిమ్మల్ని జీవితంలో చాలా గాయపరిచిన వ్యక్తి ఒకరోజు మీ ముందుకు వచ్చి నన్ను క్షమించు అంటే మీరేం చేస్తారు? ఇది కల్పిత కథ కాదు, దేవుని సేవకురాలు కొరీ టెన్ బూమ్ జీవితంలో జరిగిన నిజమైన సంఘటన. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కొరీ టెన్ బూమ్ మరియు ఆమె కుటుంబం యూదులను నాజీల నుండి దాచి వారి ప్రాణాలు కాపాడారు. అందుకే వారిని అరెస్ట్ చేసి కాన్సంట్రేషన్ క్యాంపుకు పంపించారు. అక్కడ కొరీ టెన్ బూమ్ ఆమె సహోదరి అయిన బెట్సీ అనుమానుష్యమైన హింసను అనుభవించారు. ఆకలి, అవమానాలు, వ్యాధులు. చివరికి బెట్సీ అదే క్యాంపులో మరణించింది. కొన్ని సంవత్సరాల తర్వాత కొరీ టెన్ బూమ్ దేవుని ప్రేమ, క్షమాపణ గురించి సందేశం చెప్పి బయటకు వస్తుండగా ఒక వ్యక్తి ఆమె దగ్గర వచ్చి చేయి చాపి ఇలా అన్నాడు, నేను మీరు ఉన్న కాన్సంట్రేషన్ క్యాంపులో గార్డుగా పనిచేశాను. ఇప్పుడు యేసుక్రీస్తును నా సొంత రక్షకుడిగా స్వీకరించాను. దేవుడు నన్ను క్షమించాడు, మీరు కూడా నన్ను క్షమిస్తారా అంటే కొరీ టెన్ బూమ్ హృదయం చాలా భారంగా మారింది. ఆమె మౌనంగా ఇలా ప్రార్థించింది, ప్రభువా, నేను చేయలేను, నువ్వే నాకు శక్తినివ్వు అని. ఆమె విశ్వాసంతో తన చేయిని చాపి అతని చేతులు పెట్టింది. తర్వాత ఆమె ఇలా సాక్ష్యం ఇచ్చింది, ఆ క్షణంలో దేవుని ప్రేమ నా హృదయాన్ని నింపింది. నా శక్తితో కాదు, దేవుని శక్తితో నేను క్షమించగలిగానని. ఈ సంఘటన మనకు ఒక వాక్యం జ్ఞాపకం చేస్తుంది కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 ఇలా రాయబడి ఉంటుంది, ఒకరినొకరు క్షమించుకోండి, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారమే. ఈరోజు గుర్తుంచుకోండి, దేవుడు మిమ్మల్ని క్షమించమని మాత్రమే చెప్పడం లేదు, క్షమించే శక్తిని కూడా ఇస్తానని చెప్తున్నాడు. ఇలా ప్రార్థిస్తారా? యేసయ్యా, నేనైతే క్షమించలేను, నాకైతే శక్తి లేదు, కానీ కొరీ టెన్ బూమ్ జీవితంలో నువ్వు ఇచ్చిన శక్తి ప్రకారంగా నాకు కూడా నువ్వు శక్తినివ్వు, నువ్వు నాకు సహాయం చేయు, క్షమించే ప్రేమను, హృదయాన్ని నాకు దయచేయు. యేసు నామములో ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.